యోయో టీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మిగతా పార్టీ సంగతి పక్కన పెడితే ఈసారి ఎన్నికలను స్టార్ హీరో జోసెఫ్ విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, కొత్త పార్టీని ప్రకటించారు. తమిళనాడు ప్రజల భావజాలానికి తగ్గట్లుగా ఆయనది కూడా పూర్తి స్థాయిలో బీజేపీ వ్యతిరేకత భావజాలం. ఆయన ఏ మార్గంలో వెళ్తారు, ఆయన విధానాలేమిటి అన్న విషయాలపై పెద్దగా స్పష్టత లేదు. అయితే ఆయనకు రాజకీయంగా ఎంత అవకాశం ఉన్నది? కమల్ హాసన్ లాంటి యాక్టరే అసలు ప్రభావం చూపించలేని ఎన్నికల్లో విజయ్ ఎంత మేర ప్రభావం చూపిస్తారన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఇద్దరు దిగ్గజ నేతలు ఒకరి తర్వాత మరొకరు చనిపోవడంతో తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. దశాబ్దాల పాటు అయితే జయలలిత లేకపోతే కరుణానిధి అన్నట్లుగా రాజకీయం నడిచింది. వీరి మధ్యలో ఎవరు వచ్చినా నలిగిపోవాల్సిందే. ఇప్పుడు తమిళనాడు వారు లేని రాజకీయం చూస్తుంది. జయలలితకు వారసులు లేకపోవడం, ఆమె వారసత్వాన్ని అందుకోవాల్సిన శశికళ జైలుకెళ్లి నీరస పడిపోవడంతో అన్నా డిఎంకే పార్టీ భవిష్యత్తుపై బెంగ ప్రారంభమైంది. అయితే కరుణానిధికి వారసుడిగా స్టాలిన్ ఉండటంతో డిఎంకేకు సమస్య లేవు. ఇప్పుడు స్టాలిన్ కు ప్రత్యర్థి లేకపోవడం వల్ల డిఎంకేకు ఎదురు లేకుండా పోయింది. స్టాలిన్ కు ఉన్న ఇమేజ్ కు తగ్గట్లుగా ఓ నేత, ఆయనకు పోటీ ఉంటే తప్ప డిఎంకేకు తిరుగు ఉండదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి తేలిపోయారు. కమల్ హాసన్ ను ప్రజలు పట్టించుకోలేదు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకి బయటే పబ్లిసిటీ వస్తుంది. తమిళనాడులో ఆయన ఇమేజ్ పెరగడం లేదు. ఇలాంటి సమయంలో జోసెఫ్ విజయ్ రంగంలోకి దిగుతున్నారు. ప్రజలు ఆయనను స్టాలిన్ కు పోటీగా భావిస్తేనే ఆయన పార్టీ రేస్ లో ఉంటుంది. లేకపోతే కమల్ హాసన్, విజయకాంత్ పార్టీలో కొంత ఓటు బ్యాంకుతో మిగిలిపోతుంది. విజయ్ ఓ సినిమా స్టార్. ఆయనకు ఎంత ఆదరణ ఉందో అంత మేర వ్యతిరేకత కూడా ఉంటుంది. పైగా తమిళనాడు కూడా సినీ తారల్ని రాజకీయ నేతలుగా ఆదరించే సంస్కృతి తగ్గిపోయింది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి సినీ రంగం నుంచే వచ్చిన రాజకీయంగా వారితో బలమైన భావజాలం, సినీ ముద్ర లేకుండా రాజకీయం చేశారు. విజయ్ అలా చేయగలరా అన్నదే కీలకం. సినీ చరిస్మా ఆయనకు పబ్లిసిటీ మాత్రమే తెస్తుంది, కానీ ఓట్లు కాదు. ఆయన రాజకీయాన్ని బట్టే రాజకీయ జీవితం ఉంటుంది. మరి అలాంటి రాజకీయ గుర్తింపును ఈ 2 ఏళ్లలో విజయ్ సంపాదించుకోగలుగుతారో లేదో చూడాలి.